పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలకు చిల్లర కష్టాలు ఎక్కువయ్యాయి. 2500 నోట్లకు చిల్లర కావాలంటే కష్టపడాల్సి వస్తోంది. ఏ దుకాణం దగ్గరకు వెళ్లినా ఎవరిని అడిగినా లేదని వారి సంఖ్య ఎక్కువ. ఇదే విషయాన్ని తమకు అనువుగా చేసుకున్న కొందరు జనాలను అడిగి మరీ చిల్లర ఇస్తున్నారు. బస్టాండ్లు రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సంచరిస్తూ చిల్లర ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. జనాలకు ఉచితంగా చిల్లర ఇస్తే వారికొచ్చే లాభమేంటి అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చూడాల్సిందే. విజయవాడలో నయా మోసం వెలుగులోకి వచ్చింది. పెద్ద నోట్లకు చిల్లర ఇచ్చే క్రమంలో ప్రయాణికులను మోసం చేస్తున్న 20 మంది ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పండిట్ నెహ్రూ బస్స్టేషన్లోని 4 దుకాణాల్లో జరుగుతున్న దందాను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. చిల్లర ద్వారా దొంగతనం ఎలా సాధ్యమనుకునేవు ఈ దృశ్యాలను చూసి ఆశ్చర్యపడాల్సిందే. నోట్లను వేగంగా లెక్కిస్తున్న ఇతను అడిగిన వారికి 2000 రూపాయల చిల్లరిస్తాడు. అతను లెక్కించినప్పుడు లెక్కల్లో అవి 20 నోట్లుంటాయి. తీసుకున్న తర్వాత చూస్తే అందులో 200-300 తక్కువ వస్తాయి. వేగంగా లెక్కించటంలో ప్రావీణ్యం సంపాదించిన కొందరు ఈ క్రమంలో ముఠాగా ఏర్పడి దోపిడీ చేస్తున్నారు. సదరు వ్యక్తి కనుక్కునేలోగా తప్పించుకుంటున్నారు. మరికొందరైతే దుకాణ యజమానులుగా అవతారమెత్తి ప్రజలను మోసం చేస్తున్నారు. కొన్నాళ్లుగా నిఘా పెట్టిన పోలీసులు ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగానికి పోతే జీతం తీసుకుంటారు. వీళ్ళు అట్లా కాకుండా రోజుకి 1200 రూపాయలు షాపు ఓనర్కి కడతారు. కట్టి గల్లాపీట దగ్గర ఉంటారు. 2000 రూపాయల్లో మినిమం 500 రూపాయలు మాయ చేస్తారు. ఇది ఒక ఆర్గనైజ్డ్ ర్యాకెట్ లాగా ఒక దాదాపు ఇప్పటి వరకు మనకు 20 మంది గ్యాంగ్. ఇది ఆర్గనైజ్డ్ గ్యాంగ్. ఈ 20 మంది కూడా షాప్స్ని పోతారు. షాప్స్లో చేంజ్ని మోసం చేయడం ద్వారా సంపాదించే డబ్బులు 10 నుంచి 15,000 రూపాయలు. ఒక 1 ఇయర్ పైన నుంచి ఈ వ్యవహారం నడుస్తూ ఉంది. ఇది చూడ్డానికి చిన్నదిగా అనిపిస్తుంది, కానీ కొన్ని వేల ట్రాన్సాక్షన్లు జరుగుతాయి. ప్రజలు ఎవరైతే ఆర్టీసీ బస్ స్టాండ్స్లో చేంజ్ వెళ్తారో వాళ్ళు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ ముఠాలో సభ్యులు రోజుకు 15 నుంచి 20,000 వరకు సంపాదిస్తారంటే ఆశ్చర్యం కలగక మానదు. అపరిచిత వ్యక్తుల నుంచి చిల్లర తీసుకునే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు చెబుతున్నారు.